న్యూఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో రహదారుల అభివృద్ధిపై చర్చించారు. ఇందర్వాయి మండలం గన్నారం గ్రామంలో శుక్రవారం జట్కా పండుగ ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22,915 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. వీరి కోసం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమిళనాడులో ఈ స్కీమ్ను అమలు చేయడం వల్ల ఆసుపత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు. ఎల్ఆర్ఎస్ వద్దన్నారు, ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు, ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అన్నారు. బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹400 తగ్గి ₹82,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹440 తగ్గడంతో ₹90,200కు చేరింది. అటు వెండి ధర ఏకంగా ₹2,100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు ₹1,12,000గా ఉంది. హామీనిచ్చి మోసం చేశారని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. సభా నాయకుడికి జ్ఞానం లేదనడం కరెక్ట్ కాదు, అడ్డుగోలుగా మాట్లాడితే మా సభ్యులు ఊరుకోరు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి సున్నా, అప్పు ₹1.58 లక్షల కోట్లు అంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు. వ్యవసాయ కూలీలకు ₹12,000, ₹15,000, రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శించారు. బోధన్ మారుతి మందిరంలో హనుమాన్ భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ నిర్వహించారు.